దాదాపు దగ్గరికి అయిపోయింది ఇక్కడ మాకు మా వాళ్ళు కాదు అనుకోండి గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రజలు తమకు తెలుసో తెలియకో ఇవాళ వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల గోదావరి నది పూర్తిగా కలుషితం అయిపోతుంది. ఇంట్లో చేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఇంకా గోదావరి నదిని ఒక డస్ట్బిన్ లాగా వాడుతున్నారు ప్రజలందరూ. గోదావరి నది మన జీవనానికి ముఖ్యమైనటువంటి నది ఇది. అటువంటి నదిని ఇవాళ ప్రజలు ఎంత దుర్భర పరిస్థితి తీసుకొచ్చారనంటే నదిలోకి దిగి ఎంతోమంది ప్రాణాలని పోగొట్టుకున్న సంఘటనలను చూసాం. దీన్ని పురస్కరించుకొని ఈ నదిని పరిరక్షించాలని చెప్పి మా వంతులో కృషి ఎవరికి ప్రతి ఒక్కరు తమ ప్రాంగణాన్ని తన పరిసరాలు శుభ్రం చేసుకుంటే మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఇవాళ అటువంటి ఆలోచనతో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా మరి ఇవాళ అతి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి పుష్కరాల రేవు, అటువంటి రేవులో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులందరూ కూడాను ఇక్కడ ఈ నదిని పరిరక్షించేటువంటి బాధ్యతని పూనుకొని ఇవాళ తమ వంతు ఒట్టి మాటలు కట్టిపెట్టి పూని కొద్ది గట్టి మేలు తలపెట్టమని చెప్పి తమ వంతు సహకారంతో ఇవాళ కూడా ఈ 10 రోజుల్లో చేయడం అనేది తమ వంతుగా ఈ ఇంచుమించుగా ఈ 15-20 రోజుల్లోనూ 3 సార్లు ఈ పరిశుభ్రం చేయడం జరిగింది. ప్రజలందరికీ ఉంటే విజ్ఞప్తి చేస్తాము. మఠాధిపతులు కానీ పీఠాధిపతులు మన యొక్క కర్తృవులు మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా పిండాలు ఉన్నాయంటే చేపలకు ఆహారం వేయచ్చు, కానీ వ్యర్థ పదార్థాలని ఇంట్లో ఉన్నటువంటి ఫోటోవుల్ని అన్నీ తెచ్చేసి నదిలో వేయడం వల్ల ఏంటంటే కాలుష్యం మన మనుగడకి ముఖ్యమైన నీరు, అటువంటి నీరే అందించేటువంటి నదిని కాల్చుకునేటువంటిది చాలా పాపం. ఎంత పాపం అని అంటే మనిషి ఇవాళ ఏదైనా పుణ్యం చేయాలంటే తమ చేతుల్లోనే ఉంది. అలాంటి నదిని అపరిశుభ్రం చేయడం అనేది మామూలు ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా దీన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను ప్రత్యేకించి మన గోదావరి స్విమ్మర్స్ క్లబ్ తరఫున మరి ఉన్నటువంటి సెక్రటరీ కానీ కార్యవర్గ సభ్యులందరూ కూడా తమ వంతు బాధ్యతగా చేసినట్టు వారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమండ్రి ప్రజలందరూ కూడా తమ పరిసరాలని